గైస్, లవ్ బ్రేకప్ కంటే ఫ్రెండ్షిప్ బ్రేకప్స్ అనేవి 100 టైమ్స్ ఎక్కువ పెయిన్ ఇస్తాయి. ఎట్లా అంటే లవ్లో బ్రేకప్ అయితే మనకి వాళ్ళు మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు మనం చెప్పినట్టు వినట్లేదు, లేకపోతే మన ఇద్దరికి సెట్ అవ్వట్లేదు, ఫ్యామిలీస్ ఒప్పుకుంటలేవు, ఇట్లా 100 రీజన్స్ కనిపిస్తుంటాయి. కానీ ఫ్రెండ్షిప్లో బ్రేకప్ అయితే మాత్రం నమ్మక ద్రోహం ఇది ఒక్కటే కనిపిస్తుంటుంది మనకి. ఎందుకంటే మనకి బ్రేకప్ చెప్పుకోవడానికి అది లవ్ స్టోరీ కాదు కదా. ఈ రీజన్తో నీకు బ్రేకప్ చెప్తున్నా, ఆ రీజన్తో నేను నీతో మాట్లాడట్లేదు అట్లా ఉండదు కదా. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే నమ్మక ద్రోహం అనేది ఉంటుంది ఫ్రెండ్షిప్ బ్రేకప్స్లో. సో ఎట్లా అంటే లవ్ బ్రేకప్ అయిపోతే మర్చిపోవడం నాకు తెలిసి ఈజీ, ఎందుకంటే వాళ్ళు చేసిన అంత గుర్తుకొస్తుంటుంది, అబ్బా వీళ్ళు ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు అని చెప్పేసి. కానీ ఫ్రెండ్షిప్లో బ్రేకప్ అయితే వాళ్ళతో ఉన్న మంచి మెమరీసే కదా మనకు గుర్తుకొస్తాయి. వాళ్ళు ఏం చేసినా మన వెనుక చేసి ఉంటారు, కానీ మనం మంచే కదా వాళ్ళని చూసి ఉంటాం. సో అది మనం అస్సలు తీసుకోలేము. నిజంగా ఫ్రెండ్షిప్లో బ్రేకప్ అయితే తీసుకోవడం మస్తు కష్టం అవుతుంటుంది, మర్చిపోవడం కూడా చాలా కష్టం. సో మీకెవరికన్నా ఇట్లా ఫ్రెండ్షిప్ బ్రేకప్ అయిందా?